ఓం నమ శివాయ. మనం నీలకంఠ అనే నామం గురించి, పరమేశ్వరుడికి ఆ నామం ఎలా వచ్చింది, ఆ నామం యొక్క అర్థం ఏమిటి, దానికి వివరణగా తెలుసుకుంటున్నాం. దేవతలందరూ కలిసి అమృతం చిలికినప్పుడు వచ్చినటువంటి గరళాన్ని తీసుకోమని చెప్పడానికని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం దగ్గర మనం ఆగాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనుష్యునికి ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం ఆకలి, దప్పిక, నిద్ర. ఇవి లేని దేవతలకు కష్టం అన్నమాట తెలియదు. ఆ మాట ఈ మూడిటినే ఉంచుకుని ఉంటుంది. ఆకలికి మించిన బాధ ఇంకొకటి లేదు. ఆకలి వేసినప్పుడు తినడానికి లేకపోతే ఎంత బాధగా ఉంటుందో కదండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కొన్నిసార్లు ఈ విధమైన బాధని పొందుతూ ఉంటాం. మనకి కావలసిన తిండి మన ఇంట్లో మనం చేసుకుని తినడం వేరు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది దొరకకపోతే మనం ఏదో 4 ఇడ్లీలు తింటాం అనుకోండి, 2 ఇడ్లీలే పెట్టేసి ఆపేస్తే సగం ఆకలి తీరుతుంది. అసలు మాకు టిఫిన్ అలవాటు లేదండి, మేము చెయ్యము, అందుకని పెందరాళి అన్నం తినేద్దామే అంటే ఏమీ అనలేక వాళ్ళు ఇచ్చిన కాస్త కాఫీయో పాలో తాగేసి ఊరుకుని ఆకలేస్తూ ఉంటే ఎప్పుడు పెడతారా అని చూసేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆకలి వేసినప్పుడు తినడానికి లేకపోతే ఎంత బాధగానో ఉంటుంది. సముద్ర మధ్యంలోనే ఉన్నా తాగడానికి నీళ్లు లేకపోతే ఎంత బాధండి. సముద్ర మధ్యంలో ఉన్న నీళ్లు లేవు అనడానికి, సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి, తాగలం. కాబట్టి అంత సముద్రం చూడండి, వరదలు అవి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది కదండి. పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు చుట్టూరా నీళ్లు ఉంటాయి, కానీ తాగడానికి గుక్కడి నీళ్లు ఉండవు. కాబట్టి ఇటువంటిది కూడా బాధే. ఎన్ని కోట్లో డబ్బు ఉండి, పెద్ద పదవి ఉండి, 1 గంట పడుకుందామని అనుకుంటే నిద్రపోవడానికి లేదు. ఈ 3 పెద్ద పెద్ద బాధలు మనకే ఉన్నాయి. ఉపవాసం చేయడం అనేది ఎందుకు వచ్చిందంటే, ఏకాదశి వ్రత మహత్యానికి సంబంధించిన వ్యాఖ్యానం చదివితే తెలుస్తుందండి. అది పెద్ద తర్ఫీదు. మొదట మనిషిని తినవద్దని నోటి ముందు ఎంత ఐశ్వర్యం ఉన్నా తీసేసేది ఎప్పుడంటే, భాగవతంలో చెప్తారు కదండి, మనం విన్నాం కదా, భాగవతంలో చదువుకున్నాం కదా. ప్రజ్వలుడు అని ప్రవేశించి సంధిబంధాలను విడగొట్టేస్తాడు. తినాలని ఉన్నా ఏమీ తినకూడదు. పూర్వ విషయాలు స్మృతిలో ఉంటాయి కనుక దేని మీదనో భ్రాంతి ఉంటుంది. చింతకాయలో పురుగెందుకు ఉంటుందనుకుంటున్నారు? అది సన్న కన్నంలో నుండి లోపలికి వెళ్ళి అక్కడే పెరిగి పెద్దదవుతుందండి. లోపలికి వెళ్ళి ఆ జీవి ఆహారం మీద భ్రాంతితో వెళ్ళిపోయినందువల్ల ఈశ్వరుడు చేసిన పాపఫలితంగా ముందు తినవద్దని చెబుతారు. తినకుండా ఉండలేడు, తినకుండా ఉండి ఈశ్వరుని మీద మనసు పెడతాడు అనుకోకూడదు. ఆహారమా ఈశ్వరుడా అంటే మనసు తిండి మీదకే పెడుతుంది. ఈశ్వరుడు మీద మనసు నిలబెట్టలేరు. అందుకనే ఉపవాసాలు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాలే మాట్లాడుకోవాలి అంటారు. అంతేగాని ఈరోజంతా ఉపవాసం ఉన్నాము, రేపు ఏం వండుకుందాం కారంగా, ఇవాళంతా నాగుల చవితి ఉపవాసం ఉన్నాం, ఇవాళ నాగుల చవితి చనివిడి చిమ్మిలి తినేసి ఉండాలి. కొంతమంది పిండి అది వేడి చేసుకుని తింటారు, కొంతమందికి వేడి పనికిరాదని చెప్పి చల్లటి పదార్థాలే తింటూ ఉంటారు, అది వేరే విషయం. ఆ నాగుల చవితి ఉపవాసం ఉన్న తర్వాత ఇవాళంతా తీపి పెద్ద ఎక్కలేదు, తినేద్దాం అనుకున్నాను, కానీ కాస్త కాస్త తినేసరికి ఏంటో నాలికంతా అదోలాగా నోరంతా అయిపోయింది. తీపి కదండి. రేపు కారం కారంగాను బీరకాయ ఉల్లికారం వేసి చేసుకుందాం, లేకపోతే కొత్తిమీర వేసి వంకాయ కారం పెట్టి చేసుకుందాం, కార్తీక మాసం కదూ, ఉల్లికారం తినకూడదు అనుకుని ఇలాంటివి ఆలోచించామే అనుకోండి పొరపాటున, ఆ రోజు ఉపవాసం ఉన్న ఫలితాన్ని కూడా భగవంతుడు తీసేస్తాడు. కాబట్టి అందుకే ఉపవాసము అంటే తినేది మానేయడం అని కాదు అసలు. నిజానికి ఏకాదశి ఉపవాసం ఎందుకు పెట్టారండి? పూర్వం 15 రోజులకు ఒకసారి పూర్తి ఉపవాసం ఉంటే పొట్టలో ఉన్నటువంటి మలినాలన్నీ పోయి శుభ్రంగా జీర్ణశక్తి అది పెరుగుతుందని పెట్టారు. అది మన వాళ్ళు అనేక రకాలుగా భాగించేసి దాన్ని పొద్దున పూట పళ్ళు తినేసి రాత్రి ప్రసాదం తినేసి ఉండొచ్చని, లేకపోతే పూజ అయ్యేంత వరకు తినకుండా ఉండి పూజ అయిపోయిన తర్వాత తినేయచ్చని రకరకాలుగా మార్చేశారు ఆ ఏకాదశి ఉపవాసాన్ని. కాబట్టి మనం ఎప్పుడు ఉపవాసం ఉన్నా, ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము అని అర్థం. ఎవరికి దగ్గరగా ఉండడం? భగవంతుడికి దగ్గరగా ఉండడం. కాబట్టి ఉపవాసం అంటే కేవలం పొట్ట మార్చేసుకోవడం అనే కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. కాబట్టి ఆహారమా ఈశ్వరుడా అంటే మనకి ఆహారం మీదకే పెడుతుందండి. పూజ చేసుకుంటున్నాం, 11 అయిపోయింది, ఆ రోజు ఎందుకో లేట్ అయిపోయింది, లలితా సహస్రం రోజు చదువుతున్నాం, ఆ రోజు చదవాలి, ఇంకా ఎన్ని పేజీలు ఉంది, ఇంకా ఎన్ని అయ్యాయి శ్లోకాలు, మొత్తం 187 ఉన్నాయి, ఇంకా 19వదైనా
అయిపోవాలి, కాస్త కాఫీ తాగాలి, టిఫిన్ తినాలి, ఆకలేసేస్తోంది. ఈ దృష్టి పెట్టుకుని లలితా సహస్రం ఎంతలాగా ఎన్నిసార్లు చదివినా ఆవిడ కనికరించదు కదండి. కాబట్టి మనం చేసేది చిన్న పూజైనా భక్తిగా ఆయన మీద దృష్టి పెట్టి, ఏముందండి లలితా సహస్రం అంతా చదవలేం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని 3 సార్లు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ అంటే చాలు. అమ్మవారు లలితా సహస్రం 11 సార్లు చదివినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇలా అన్నారు కదా అని రోజు ఈ 3 సార్లు ఈ మంత్రాన్ని జపించేసేసుకుని అమ్మవారు నాకు ఇంకా ఇవ్వలేదేంటి ఫలితాన్ని అని అనుకోకండి. ఎప్పుడైనా ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు, అంతేగాని నిత్యము చేయగలిగి కూడా చేయకుండా అలాంటివి చేసుకుంటే అది అమ్మవారు ఇష్టపడరు. కాబట్టి ఏ పూజైనా సరే మనం ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు, విష్ణు సహస్రం చదువుకోలేకపోతే ఆ రోజు టైం అయిపోతుంది, లేటుగా లేచాను, లేదా ఒళ్ళంతా నొప్పులుగా కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంది, చాలా బాధగా ఉంది, చదవలేను ఇంతసేపు కూర్చుని, కళ్ళు లాగేస్తున్నాయి, తలంతా భారంగా ఉంది అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః అనుకుని మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకుంటే చాలు, పరమేశ్వరుడు విష్ణు సహస్రం చదివేసిన ఫలితాన్ని మన ఖాతాలో వేసేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా కుదరనప్పుడు ఇలాంటివి చెయ్యాలి. రోజు తప్పకుండా మనం చదువుకునేవన్నీ తప్పకుండా చదువుకోవాలి. కాబట్టి ఈశ్వరుడి మీద మనసు నిలబెట్టలేని పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇది అలవాటు చేయడానికి 11వ తిథి అయిన ఏకాదశి అని 2 పక్షాలలోనూ ఉంటుంది. నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఎప్పటి నుంచి? పాడ్యము నుంచి అమావాస్య దాకా చూసుకుంటే 5 జ్ఞానేంద్రియాలను 5 కర్మేంద్రియాలను ఆధారం చేసుకుని 11వది అయినటువంటి మనసుని ఈశ్వరుని యందు పెట్టి శరీరం నిలబడడానికి మాత్రమే సాత్వికాహారం తీసుకుంటూ ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి మీద ధ్యానం చేయడానికి అలవాటు పడితే, వద్దన్నా ఈశ్వరుడి మీద మనసు పెట్టడానికి ఏకాదశి ఉపవాసమే అప్పుడు పనికి వస్తుంది. నిద్ర వద్దంటే ఈశ్వరుడి దగ్గర ఉండలేరు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి చెయ్యాలి. నిద్రను ప్రయత్నపూర్వకంగా ఆపి ఈశ్వరుడి మీద మనసు పెట్టడం నేర్చుకోవాలి. సౌకర్యంతో నిద్ర రాదండి. ఎప్పుడూ ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు వచ్చి అద్దంలో నుంచి చూసి పెడుతుంటే అనుమానం వస్తుంది కదండి. నా బతికేమిటో, సమయం అంతా అయిపోయింది, ఇప్పుడు నిద్ర పట్టదు, నీరసం వస్తూ ఉంటుంది, మనసు భయానికి లోనే ఉంటే కలత నిద్ర వస్తుంది, నిద్ర పట్టకపోతే ఈశ్వరుని సాధన చేయలేము అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అద్దంలోంచి చూసి వెళ్ళడం అంటే ఆయనని రోజూ వచ్చి మీరు ఇంతటి వాళ్ళు అంతటి వాళ్ళండి, అంత భక్తిగా చేశారు, ఇంత దానాలు చేశారు, ఇంత ధర్మాలు చేశారు అంటారు. అన్న తర్వాత ఆయనకి అనుకోని జబ్బేదో వచ్చిందే అనుకోండి, హాస్పిటల్లో పెట్టేశారు ఐసీయూలో, లోపలికి వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. ఆ అద్దంలో చిన్న రంధ్రం ఉంటుంది, చిన్న రౌండ్గా ఉండేటటువంటి కాస్త ప్లేస్ని పెడతారు, అందులోంచి చూడాలి అంతే. అలా చూస్తే అలా చూసి అద్దంలోంచి చూస్తే యువతల మనిషి ఎంత బాధపడిపోతాడండి. ఇన్నాళ్ళు నాకు ఇంత గౌరవం ఇచ్చి ఇంత మర్యాదగా మాట్లాడి ఎంతో ప్రేమతో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు అన్న విషయం తెలిస్తే అతనికి నిద్ర పట్టదు. కాబట్టి నిద్ర పట్టడం అన్నది ఈశ్వరుడి సాధన చేయకుండా ఉండడానికి ఒక కారణం అయిపోతూ ఉంటుంది. ఈశ్వరుని తలుచుకోవడం సాధన చేసి ఉంటే అప్పుడు కూడా అటు తిప్పడం మొదలు పెడుతూ ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఉపవాసానికి ప్రధాన ఉద్దేశం జిహ్వ చాపల్యాన్ని అరికట్టి 11 ఇంద్రియాలను భగవంతుని మీద పెట్టడానికి సాధన చేయడం. ఏకాదశి వ్రతం చేయడం చాలా కష్టం, దుర్లభం. గురుముఖత తెలుసుకుని ఎంతో సాధన సక్రమంతో పైకి ఎక్కిన తర్వాతే ఏకాదశి వ్రతం చేయగలం. దానిలోనూ ఈ నిద్రను ఆపుకోవడం, ఆకలిని ఆపుకోవడం ఇటువంటివి చెయ్యలేం. దాహం వేసినప్పుడు కూడా దాహాన్ని ఆపుకోవడం ఇలాంటివి చెయ్యాలి అంటే చాలా నిష్టతో కూడి, చాలా మనం ఒక రకంగా భగవంతుణ్ణి కోరుకుని భగవంతుడి మీద భారం వేసి ఆ భక్తిలో మునిగిపోతే తప్పితే ఈ మూడింటిని మానుకోలేం. చూడండి, చాలామంది పూజలు అవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఏదో పెళ్ళి తెల్లారగట్ట ముహూర్తం అండి, తెల్లారి ముహూర్తం అయిపోగానే ఈ నాగవల్లి అవి అవగానే వెంటనే చేసేస్తాం, పిల్లని మళ్ళీ రాత్రికి తీసుకెళ్ళిపోవాలి కాబట్టి వ్రతం చేసేస్తామండి, వ్రతం చేసేసి రాత్రికి ఏదో ముహూర్తం ఉంది అని చెప్పి అనుకున్నారనుకోండి, వాళ్ళు రాత్రి తెల్లవార్లు నిద్ర లేదు కాబట్టి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కాస్త ఏదో
కునుకు వస్తున్నట్టుగా అటు ఇటు చూసి సిగ్గుపడుతూ కాస్త కళ్ళు మూస్తూ అలా ఉన్నారంటే అది కాస్త ఏదైనా అర్థం ఉంది. ఆ రోజు వ్రతం చేసుకుందామని శుభ్రంగా ముందు రోజంతా నిద్రపోయిన వాళ్ళు కూడా ఆ రోజు పొద్దున్నే లేవక్కర్లేదు. ఏ 6కు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ క్యాటరింగ్‌లే కదండీ! ఆఖరికి సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా క్యాటరింగ్ వాళ్ళ చేత తెప్పించేసుకుంటున్నారు. అసలు ప్రసాదం అనేది ఊరంతా తిరిగి రాకూడదండి. మన ఇంట్లో మనం భక్తిగా చేసి ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం పెట్టాలి. అందుకే చూడండి, చాలామంది స్వీట్లు, హాట్లు తీసుకొచ్చేసి బాబాగారైతే ఏమనుకోరని బయట హోటళ్ళలోంచి తీసుకొచ్చేసి ఆయనకి పాలకోవా ఇష్టం, కాజాలు ఇష్టం అంటూ ఆయనకి చూపించేసి మనం తినేసేయడం చేస్తూ ఉంటాం. అసలు వాళ్ళు ఎలా చేశారో, స్నానం చేసి చేశారో, చెయ్యకుండా చేశారో, ఇవన్నీ ఎందుకొచ్చిన గొడవలు? కాబట్టి ఇంట్లో ఏముందండి, కాస్త ఏమక్కర్లేదు, కుక్కర్‌లోను స్టవ్ అది తుడిచేసుకొని, కుక్కర్ కడిగేసుకున్న కుక్కర్‌లోను కాస్త బియ్యం, పెసరపప్పు వేసి పులగం కింద చేసి దాని మీద ఒక నెయ్యి చుక్క, కాస్త బెల్లం ముక్క వేసి స్వామికి నైవేద్యం పెట్టేస్తే మహా నైవేద్యం కింద అయిపోతుంది. అంతేగాని బయట నుంచి తీసుకొచ్చినవి అవి పెట్టకూడదు. ఇక్కడ ఈ సత్యనారాయణ వ్రతంలో ఏం చేస్తూ ఉంటారంటేనండి, ఆ రోజు పొద్దున్న 10కి వస్తానండి అంటారు పూజారి గారు, బ్రహ్మగారు. 10కి వస్తానండి, మీరు ఈ లోపల అక్కడ సర్దాల్సినవన్నీ ఓ పక్కకు పెట్టేస్తే వచ్చి నేను సర్దుకుని సర్దుకున్న తర్వాత మెల్లిగా మొదలెడతాను. మీరు చక్కగా ఒక గంటన్నరో 2 గంటలో ఆయన చేయించేవాడే అనుకోండి. శ్రద్ధగా చేయించేవాళ్ళు కూడా తగ్గిపోయారండి ఈ రోజుల్లోనూ. పావుగంట 20 నిమిషాల్లో టకటకటక అయిపోతుంది. కథలు కూడా ఓ 2, 3 వాక్యాల్లో కానిచ్చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టించేస్తున్నారు, అయిపోయింది. వాళ్ళు ఆ రోజే ఉద్వాసన చెప్పేసేసి ఆ ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలా చెప్పేటప్పుడు కాస్త శ్రద్ధగా అన్నీ తెలిసిన ఒక బ్రహ్మగారు వచ్చి ఆయన పూజ చేయించేసి చెబుతూ ఉంటే అంతవరకు పూజ చేస్తారు. ఈ తామలపాకుల మీద అక్షింతలు, తర్వాత ఖర్జూరం, పసుపు కొమ్ము, రూపాయి బిళ్ళ పెట్టేటప్పుడు చకాచకా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర అనేది రాదు. చాలామంది ఈ ఫోన్లలో ఈ లోపల పిలిచిన వాళ్ళని ఎక్కడ వాళ్ళు లొకేషన్ పెట్టమనో, లేకపోతే ఏమండి ఇక్కడి వరకు వచ్చాం, ఇక్కడి నుంచి కుడి చేతి వెంపు తిరగాల, ఎడమ చేతి వెంపు తిరగాల అంటే ఫోన్లో మాట్లాడేస్తూ చకచకా భార్య ఇచ్చినటువంటి ఈ 4 కూడా ఈ పసుపు కొమ్ము, ఖర్జూరం, రూపాయి బిళ్ళ, వక్క ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటాడు. కానీ యాంత్రికంగా చేసేస్తూ ఉంటాడు. ఇక్కడ పెట్టండి అని ఆయన వేలు చూపిస్తే అక్కడ పెట్టేస్తూ ఉంటాడు. ఫోన్లో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంకా భగవంతుడు మనల్ని కనికరించమంటే ఎందుకు కనికరిస్తాడండి? అది అయిపోయింది. ఈయన కథ మొదలెడతాడు. 1వ అధ్యాయం కాస్త మొదటి కథ బాగానే వింటారు. 2వ కథ దగ్గరికి వచ్చేసరికి ఆ అక్షింతలు చేతిలో పట్టుకుంటారు. అవి నలుపుతూ ఉంటారు. ఓ పక్క తూలుతూ ఉంటారు. ఏం జరుగుతోంది ఏమిటి? అందరూ 2వ అధ్యాయం సమాప్తం అనగానే గోవిందా గోవింద అంటారు ఆయన హారతి ఇచ్చినప్పుడు. ఒక్కసారిగా కొంచెం గోవిందా గోవిందా అంటుంటారు. ఇంకా ఎందుకండి ఆ వ్రతం చేసుకోవడం, ఆ స్వామిని పూజించడం, మాకేమో వరాలు ఇవ్వలేదండి, ఈయన ఇంత పూజ చేశాను, ఇన్ని చేశాను అన్న అనడం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఉపవాసం ఉందామన్నా, భక్తిగా ఏదైనా హోమం, యాగం ఏదైనా చేసుకుందామన్నా ఆ భక్తికి మనం నిలబడాలి అంటే ముఖ్యంగా నిద్రకి, ఆకలికి, దప్పికకి దూరంగా ఉండగలిగేటటువంటి భాగ్యాన్ని కలిగేటట్టుగా చేయమని భగవంతుని కోరుకోవాలి. ముందు అది తీసేయాలి. అంతేగాని నీ గుడికి వెళ్ళి వచ్చేటట్టుగాను. అందుకే చూడండి, ఉపవాసం చేసిన వాళ్ళు చాలామంది గుళ్ళకెళ్ళి దేవుడివేవో చదువుకుంటూ కొంచెం గట్టి గట్టిగానే చదువుకుంటూనే ఉంటూ ఉంటారు. ఎందుకని? గట్టిగా మాట్లాడుకుంటే నిద్ర తేలిపోతూ ఉంటుంది. కాబట్టి ఉపవాసానికి ప్రధాన ఉద్దేశం ఏంటండి? జిహ్వ చాపల్యాన్ని అరికట్టి 11 ఇంద్రియాలను భగవంతుని మీద పెట్టడానికి సాధన చేయడం. ఏకాదశి వ్రతం చేయడం చాలా కష్టం, దుర్లభం. గురుముఖత తెలుసుకుని ఎంతో సాధన క్రమంతో పైకి ఎక్కిన తర్వాతే ఏకాదశి వ్రతం చేయగలం అన్న విషయాన్ని మనం ఈ కారణాల వల్ల తెలుసుకున్నాం. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపిత్రయం అత్యంత దుర్లభం అన్నారు. ఈ 3 దొరకవు. వెంకటాచలంలో స్వామి పుష్కరిణి స్నానం దొరకదు. వెంకటాచలంలోని విచిత్రం ఏమిటంటేనండి, ఏం చెయ్యాలో అవి చెయ్యరు. వెంకటేశ్వర స్వామి నా పాదాలు చూడు అన్నాడు, చూడరు. 6 రోజులు 20 గంటలు వాటిని మూసేస్తూ ఉంటారు. తర్వాత చూద్దామనంటే కుదరదు. స్వామి పుష్కరిణి స్నానం చెయ్యరు. అక్కర్లేని తిరుగుడు తిరుగుతూ ఉంటారు. సద్గురువు కాళ్ళు పడదామని అనుకున్నా ఆయన పట్టించుకోడు. తక్కువ మందితో సంబంధం పెట్టుకుందామని, ఏకాంతంగా ఉందుదామని సద్గురువు చూస్తాడు. నాకేమీ వద్దు, ఇంటికి రావద్దు, ఒక్కడనే ఉండనివ్వమని ఏడ్చిన వాడే సద్గురువు అని చెప్పచ్చు. కాబట్టి వెంకటాచలం వెళ్ళామంటే స్వామిని దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి లాగేస్తూ ఉంటారనుకోండి,
ఎందుకంటే చాలామంది భక్తులు ఎక్కువైపోయారు కదండి. అందుకనే ఒకసారి ఒక సేవ ఏదైనా చేయించుకుని స్వామి దర్శనం పూర్తిగా చేసుకుని మనం సంతోషపడిపోయి తృప్తి పడిపోవాలి. అంతేగాని నెలకోసారి వెళ్ళాలండి, తిరుపతి వెళ్తున్నాను, వారానికోసారి వెళ్తున్నాను, వెళ్ళినప్పుడల్లా ఈ టికెట్లు తీసుకుంటాను, టిక్కెట్లు తీసుకుని ఆ పూజ చేయించుకుంటాను, ఈ సేవ చేయించుకుంటాను, స్వామి రోజు చూస్తూనే ఉంటాను ఇంచుమించుగానంటే మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదండి. ఒక్కసారి స్వామిని చూసామంటే మనం ఆ ముద్ర మనసులో వేసేసుకుని రోజు మనం మానసికంగా తిరుపతి వెళ్ళిపోతూ ఉండొచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళామంటే స్వామి పాదాలను చూడాలి. స్వామిని పాదాలు చూసేటంతటి సమయాన్ని వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకని? జనం ఎక్కువైపోయారు, లాగేస్తూ ఉంటారు. ఆ తర్వాత పుష్కరిణి స్నానం చేయాలి. అంతేగాని హోటల్ రూమ్‌లోనే తయారైపోయి స్నానం చేసేసి పుష్కరిణిలో స్నానం అందరూ చూస్తూ ఉంటారు, చెయ్యను అంటే కుదరదు. తీర్థయాత్ర అంటే తీర్థ స్నానం చేయాల్సిందే. స్నానం చేసినప్పుడే అది తీర్థయాత్ర అని వస్తూ ఉంటుంది. అలాంటివన్నీ చెప్పి ఆ తర్వాత మనం సద్గురువు యొక్క కాళ్ళు పట్టుకోవాలి. అంటే ఆయన కాళ్ళు పట్టుకున్నా పట్టించుకోడండి. ఎంత తక్కువ మందితో కుదిరితే అంత తక్కువ మందితోటి సంబంధం పెట్టుకుంటారు సద్గురువులు ఎప్పుడూను. ఎందుకని? ఏకాంతంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని స్వామి నాకు ఇలా ఉంది, అలా ఉంది, లేకపోతే భగవంతుడిని ఎలా కొలవాలి, వెంకన్న బాబుని ఎలా కొలవాలి, సాయిబాబాని ఎలా కొలవాలి, ఈశ్వరుని ఎలా కొలవాలి అని అడుగుతూ కూర్చుంటే ఆయన చెప్పడు. ఎక్కువసేపు ఎక్కడా ఉండరు ఆయన. భగవాన్ రమణులు కాళ్ళు చాపి కూర్చుంటే వచ్చి కాళ్ళు పడుతుంటే ఒక హైకోర్టు జడ్జి గారు కూడా వచ్చి పడుతున్నారు. ఆయన నేను అనేవారు కాదు, ఆయన సాక్షి. ఎందుకు అలా పడుతున్నారు వాటిని అన్నారు. అంటే వాళ్ళు భగవాన్ మీ కాళ్ళు కదా, పడితే పుణ్యం అందుకని పడుతున్నామంటే ఆయన వారిని ఆగమని తానే పట్టుకుంటే అదేమిటి భగవాన్ మీ కాళ్ళు మీరే పట్టుకుంటున్నారు అంటే మీరు చెప్పారు కదా కాళ్ళు పడితే పుణ్యం అని, అందుకని పట్టుకుంటున్నానన్నారు. అదేమిటంటే ఎందుకు వచ్చిన పిచ్చి పనులు, కూర్చోండి అన్నారు. సద్గురువుల పాదసేవనం అత్యంత దుర్లభం. ఆయన నా కాళ్ళు పట్టు నా చేతులు పట్టు అని కోరుకోడు. ఏకాదశి వ్రతం తేలిక కాదు. సాధనలో చాలా పైకి ఎక్కాక చేసేది ఏకాదశి వ్రతం. ఇవి తెలుసుకుని మనం చెయ్యాలి. సద్గురువు పాదసేవనం, ఏకాదశి వ్రతం ఇలాంటివంటివి చెయ్యాలంటే చాలా కష్టం. ఈశ్వర మూడుగా కనపడేవి ఒకటే అని నిరూపించే జ్ఞానం ఇచ్చేవాడివి నువ్వు. మేమేం చేశాం? వీళ్ళందరూ ఏం చేశారండి? దేవతలు కష్టం సుఖం తెలియని వాళ్ళు కదండి. కష్టపడడానికి వాళ్ళకి ఆకలి దప్పిక నిద్ర తెలియదు. మనకి ఈ మూడు ఉన్నాయి కాబట్టి కష్టాన్ని తెలుసుకుని ఏకాదశి వ్రతం చేసి మనసును నిగ్రహించిన వాడు ఈ సుఖాలను కోరుకోనివాడు ఈశ్వరుని ఎందే కలిసిపోతాడు. అందుకే దేవతల కన్నా గొప్పవాడు ఎవరో తెలుసా అండి? మనుష్యుడు. సామాన్యమైన స్త్రీ 2 మాటలు మృత్యువుని తనంత తాను ఆహ్వానిస్తుంది. అటువంటి గొప్ప లక్షణం ఇతర దేశాలలో ఇతర సంస్కృతుల్లో ఉన్న వాళ్ళకి చెల్లదు. ఒక్క మన దేశంలోని ఆడపడుచులకే చెల్లుతుంది. అటువంటి దేశంలో పుట్టిన మనం అదృష్టవంతులం. ఆ స్థితి ఒక సువాసినికి ఉంటే సువాసిని తత్వానికే మారుపేరై సువాసిని నచ్చన ప్రీత. లోకంలో సువాసిని అవ్వాలంటే ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి. పార్వతీదేవి అనుగ్రహం లేకపోతే సువాసిని కాలేరు. కన్యాత్వంలో ఉండి సువాసినియత్వంలోకి వెళ్ళాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ సువాసినియత్వం నిలబడాలంటే ఆ గౌరీదేవి అనుగ్రహం ఉండాలంటే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ సరదాం సతాం అని చెబుతూ ఉంటారు. ఎందుకండి? వివాహంలో మంగళసూత్రం కట్టేటప్పుడు కేవలం ఒక అంగాంగా తాళి కట్టడం ఉండదు. జాగ్రత్తగా కొబ్బరి బోండం మీద పెట్టి సర్వమంగళాదేవి అయిన పార్వతీదేవి నామాలతో పూజించి అప్పుడు తీసుకుని వెళ్ళి ప్రతి సువాసిని తన మెడలోని మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని ప్రతిరోజు చూస్తూ కళ్ళకద్దుకుని నిద్ర లేవగానే అమ్మ ఎన్నాళ్ళైనా నేను ఇలా కళ్ళకద్దుకుంటుండగా ఆయన చేతుల్లో వెళ్ళిపోవాలని ఏ తల్లి ఎంత కోరుకొని ఉపాసన చేసి నిలబెట్టుకుందో అని అందరి మెడలలో పెట్టి తీసుకువచ్చి అప్పుడు ఆడపిల్లల మెడలో తాళి కట్టిస్తారు. అటువంటి పార్వతీదేవి భర్త విషయం తాగేస్తానంటే ఎలా ఊరుకుంది? అంతే కదండి. అది చాలా ఆకలి దప్పిక అనేటటువంటివి ఎంత కష్టమో భర్త విషం తాగుతుంటే భార్య ఒప్పుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి పార్వతీదేవి పరమేశ్వరుడు భర్త విషం తాగేస్తాను అంటే దేవతలు వచ్చి అడిగారా ఇంకా అన్నది చెప్పుకుందాం ముందు. ఎలా ఆగింది అన్నది ఇక్కడ మళ్ళీ ఒక విషయంగా వస్తే ఆవిడ ఎలా ఊరుకుంది అన్నది మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ, చదువుకున్న విషయమే అయినప్పటికీ
మళ్ళీ ఒకసారి ఈ అర్థాన్ని తెలుసుకుంటూ మనం కనుక ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి రేపటి పారాయణంలో మనం ఈ విషయాన్ని ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.